నమస్తే అండి అందరికీ. నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో నేనైతే కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మీకు కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం వివరంగా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ విశిష్టత ఏమంటే కోటిలింగేశ్వర ఆ పేరులోనే మీకు అర్థం అనేది తెలుస్తుంది. కోటిలింగేశ్వర అంటే కోటి లింగాలని ఇక్కడ ప్రతిష్టాపన చేసినారనమాట. అంటే దగ్గర ఇప్పుడు 90 లక్షల వరకు ప్రతిష్టాపన అయిందండి. ఇంకా 1 లక్ష వరకు ఎండింగ్ ఉంది. పేరు వరకు మనకి ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం అని ప్రసిద్ధి. మళ్ళీ ఇక్కడ విశిష్టత చెప్పాను కదా, 3 దేవుళ్ళు ఉంటారండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ముగ్గురు ఫస్ట్ ఒక దేవస్థానంలో ఎంట్రన్స్లో మనం వెళ్ళిన తక్షణం బ్రహ్మదేవుడు, సరస్వతి సమేత బ్రహ్మదేవుడు ఉంటారు. తర్వాత విష్ణుమూర్తి ఉంటారు, లక్ష్మీ సమేత విష్ణుమూర్తి. ఆ తర్వాత శివుడు ఉంటాడండి, పార్వతి సమేత శివుని దర్శనం అవుతుంది. త్రిమూర్తులు ఒక జాగాలో ఉంటారు. దాని తర్వాత ఒక వృక్షం అయితే ఉంటుంది. ఈ మహావృక్షానికి ఇక్కడ మనం ఏమైనా మొక్కుబళ్ళు ఉంటే దానికి ఒక పసుపు దారం అనేది వేస్తారు. మనం కొనుక్కొని అది పూజ చేపించి ఇక్కడ కట్టి ఆ ముడుకుని అయితే చెల్లించుకోవచ్చు. మనకు మనసులో ఉన్న కోరికలు ఏమిటి అని తలుచుకొని ఇక్కడ కట్టడం అనేది జరుగుతుంది. భక్తులు వాళ్ళ కోరికల మేరకు ఇక్కడ కడుతూ ఉంటారు. ఇది ముగించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే మెయిన్ శివ టెంపుల్ మనకి ఇక్కడ ఉంటుందంటే, అంటే శివలింగం ఉంటుందండి. పైన ముక్కువాడ వేస్తుంటారు. కాకపోతే ఈ కోటి లింగాల్లో ఫస్ట్ లింగం ప్రతిష్టాపన ఉంటుంది కదా, అదే ఈ మహాలింగం అన్నమాట. ఫస్ట్ లింగంలో ఇక్కడ ఒక గుడిలాగా చేస్తున్నారు. సో ఫస్ట్ లింగంకే మనకి ఇప్పుడు రోజు దర్శనాలు, పూజలు అయితే ఇక్కడ జరుగుతుంది. ఇంకా దాని తదుపరి ప్రతిష్టాపన చేసిన అన్ని చుట్టూ ఈ దేవస్థానం చుట్టూగా ఉన్నాయండి. దేవస్థానం అంతా లింగాలే. కాకపోతే మొదటి లింగానికి ఇక్కడ ప్రాముఖ్యత ఇచ్చి గుడి కట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకొంచెం దూరంగా వెళ్ళడానికి వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి విశిష్టత ఏమిటంటే ఉత్తరముఖంగా మనకి దర్శనం అనేది ఇస్తారన్నమాట. ఈ వెంకటేశ్వరుడు మామూలుగా మనకి తూర్పు వైపుకి చూస్తుండే దేవుడిని అయితే చూస్తున్నట్టు ఈ ఒక దేవస్థానంలో మనకి ఉత్తరం వైపుకి ఈ వెంకటేశ్వర దర్శనం అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ గణేష, అదేవిధంగా సంతోషి మాత, అయ్యప్ప దేవస్థానం ఉంది, సుబ్రహ్మణ్య దేవుడు ఉన్నారు ఇక్కడ, గణేష, ఆంజనేయ, శని మహాత్మ, శివుడి, సాయిబాబా అంటే సాయిబాబా ఇలా అన్నీ ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత యాక్చువల్లీ మెయిన్ త్రిమూర్తుల దేవస్థానంలో ఎంట్రన్స్ అయిపోయి ఒకవైపు అయితే గజలక్ష్మి, ఇంకోవైపు అయితే గౌరీలక్ష్మి, ఇలా లక్ష్మీని కూడా మనం దేవస్థానానికి బయట వస్తే లింగాలన్నింటినీ ప్రదర్శించుకొని రావచ్చండి. మనం చూస్తూ వస్తుంది కదా, పెద్దగా ఒక శివుని లింగం అయితే ఉంటుంది. దాని ముందు పెద్దగా లింగేశ్వరు అయితే ఉంటారు. కూర్చొని చక్కగా పూలను అమర్చడం ఉంది. ఆ భక్తాదులందరూ ఇక్కడ ఫోటోస్ తీసుకోవడం కానీ, వాళ్ళు కూర్చోవడం కానీ, వాళ్ళ పూజలు చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఉండే లింగాలన్నీ భక్తాదులు కొన్నిటిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాశారన్నమాట. దాని తర్వాత అయితే ఎక్కువ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారండి. అవి చూడడానికి ఎంతో చక్కగా ఉంది. దాంతోపాటు 2 ఏనుగులు కూడా చాలా అత్యల్పంగా చాలా గొప్పగా నిర్మించారండి. ఇక్కడ చూడ్డానికైతే చాలా చక్కగా అనిపిస్తుంది. మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి, అంతేకాదు ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ కావాల్సింది ఏంటి, మనం దేవస్థానానికి ఎందుకు వెళ్తాం చెప్పండి, ప్రశాంతత. ఆ ప్రశాంతత అనేది మీరు ఇక్కడ ఆరాంగా పొందొచ్చు. దేవస్థానంలో రద్దీగా ఉన్నా కూడా బయట వచ్చినా కూడా చాలా వరకు ప్లేస్ అయితే ఉంది కదా, అక్కడంతా కూర్చొని కూడా మీకు తపస్సు కావాలంటే చేసుకోవచ్చు. ఓం నమః శివాయ అనుకొని అన్ని శివలింగాలు చుట్టూ మనకి ఎటువైపు చూసిన శివలోకమే కలుగుతుంది, శివ జ్ఞానమే కలుగుతుంది, శివ భ్రమలోనే మనం ఉంటాము అనే విధంగానే నేను అనుకుంటాను. ఎందుకంటే చుట్టూలో ఇక్కడ లింగాలను పెట్టిన విధానం చూసి నా వరకు నాకు అనిపించింది ఏమంటే, మనం ఎటు చూసినా మనకి శివుడే కనిపించాలి. ఓకేనా, అక్కడ నెగిటివ్ వే అనేది లేకుండా మనం ఏ వైపు లెఫ్ట్ రైట్ పైన చూస్తావా పెద్ద లింగం కనిపిస్తుంది, చుట్టూ సరౌండింగ్ అంత లింగాలే ఉన్నాయి. సో సర్వవ్యాప్తి లింగం అనే మరి మనకి ఇక్కడ లింగం ఉంది. ఎక్కడైనా కూర్చొని కావాలంటే కూడా
పర్పస్ అనేది చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్ తర్వాత మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు. దీని తర్వాత అయితే ఈ లింగాలని అన్నింటినీ చూసుకొని మనం బయట వస్తూ ఉంటే కనుక అంగళ్ళు అంటే స్టాల్స్ వేసారండి, ప్రసాదం కావచ్చు. ఇక్కడ ఇంకోటి లోపలే మీకు లడ్డు కూడా ప్రసాదం కూడా చిక్కుతుంది. దేవస్థానం బయట వచ్చిన తక్షణమే మనకి అక్కడ ప్రసాదం కూడా దొరుకుతుంది అన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చి మీకు యాక్చువల్లీ 20 రూపీసే ఉంటుందండి, ఎక్కువ కూడా లేదు. ఈ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం వచ్చి కర్ణాటక, ఆంధ్ర రెండింటికి కూడబడి ఉందండి. ముల్బాగల్ ఇంకా కూడా రావచ్చు, ఇటువైపు కోలార్ నుంచి బంగారుపేట రోడ్లో నుంచి కూడా వెళ్ళచ్చు. సో అక్కడి నుంచి ఆంధ్ర వాళ్ళైనా ఆంధ్రకి, కర్ణాటక వాళ్ళకి చాలా దగ్గరగా ఉంది ఇది. ఎటు నుంచి అయినా కూడా మీరు చాలా వచ్చి చూసి ఆనందించదగ్గ ప్లేస్ ఇది. కర్ణాటకలో వివబుల్ ప్లేస్లో ఇది కూడా ఒకటేనా మళ్ళీ ఓకేనా. ఇలా మనం దేవస్థానం నుంచి బయట వస్తే కనుక అక్కడ చిన్న చిన్న అంగళ్ళన్నీ పెట్టారండి, ప్రసాదం తీసుకోవచ్చు. శివలింగాలన్నిటిని పెట్టినారు, చక్కగా బొమ్మలన్నీ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, అన్నీ ఉన్నాయండి ఇక్కడ. దాని తర్వాత బయట వస్తే కొద్దిగా చాట్స్ అంగడి అంతా ఉంటుంది, ఎవరైనా తినేవాళ్ళు చాట్స్ కూడా తినుకోవచ్చు. దాని నుంచి బయట రాగానే మనకి పార్కింగ్ ప్లేస్ స్టార్టింగ్ మనం ఎంట్రన్స్లో ఎలా వెళ్తామో అదే ప్లేస్కి యథావిధిగా మనం అక్కడికి వస్తాం. పార్కింగ్ ప్లేస్ కూడా అవైలబుల్ ఉందండి, చక్కగా 2 వీలర్ కావచ్చు, 4 వీలర్, ఆటో, మీరు దేంట్లో సౌకర్యంతో పాటు వస్తారో దానికి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే టికెట్ అనేది ఛార్జ్ చేస్తారు. పార్కింగ్కి టోకెన్ తీసుకొని వచ్చి మనము పార్క్ చేసుకోవాలన్నమాట. చాలా చక్కగా ఉందండి. ఒకరోజు ఫుల్ కావాలంటే కూడా మీరు ఇక్కడ గడపచ్చు, ఎందుకంటే అన్ని రకాల దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు ప్రశాంతత కలుగుతుంది, లింగాలను అన్నింటినీ చూసుకోవచ్చు, శివ ధ్యానం అయితే చేసుకోవచ్చు. చాలా చక్కగా వాతావరణాన్ని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు, భక్తితో చెప్తున్నాను నేను. అంతేకాదండి ఇక్కడ పవాడం అంటే మనకి మనం ఏం మొక్కుకుంటామో అది కూడా జరుగుతుంది, మన సంకల్పం అనేది నెరవేరుతుంది అనే ప్రతిష్ఠితి కూడా ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఇది పురాతన దేవస్థానం. ఇప్పుడిప్పుడు మీకు ఈ గోపురాలు, ఆలయం మళ్ళీ మళ్ళీ కడుతూ ఉండొచ్చు, రంగులు పూస్తూ ఉండొచ్చు, కాకపోతే ఇది పురాతన ఆలయమే. ఫస్ట్ శివలింగం మాత్రమే ఉండింది, ఫస్ట్ ప్రతిష్ఠించిన శివలింగం. దాని తర్వాత ఒకటి అనగా 90 లక్షల శివలింగాలు అయ్యాయండి ఇప్పటికీ.